బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ నేతలు వారణాసికి క్యూ కట్టారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు నేతలంతా వారణాసి బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు బండి సంజయ్, ఈటల, లక్ష్మణ్, డీకే అరుణ వారణాసి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం చేస్తున్నారు. జూన్ 1న వారణాసి ఎంపీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాది బీజేపీ నేతలంతా ఉత్తరాదికి వెళ్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు వారణాసికి క్యూ కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు నేతలంతా వారణాసి బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు బండి సంజయ్, ఈటల, లక్ష్మణ్, డీకే అరుణ వారణాసి పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రచారం చేయనున్నారు. జూన్ 1న వారణాసి ఎంపీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాది బీజేపీ నేతలంతా ఉత్తరాదికి వెళ్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. ఈ నెల 1వ తేదీన జూన్ 1వ తేదీన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిక జరగనున్నటువంటి నేపథ్యంలో అవే చివరి విడత ఎన్నికలు. మొత్తం 7 ఎలక్షన్స్ జరిగినాయి. అందులో 7వ విడతగా వారణాసిలో ప్రధాని మోడీ పోటీ చేస్తున్నటువంటి వారణాసిలో కూడా ఎలక్షన్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలందరూ కూడా వారణాసి క్యూ కట్టారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జాతీయ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ఇలా మిగిలినటువంటి పెద్ద పెద్ద నేతలందరూ కూడా రాష్ట్రాన్ని వదిలి వారణాసికి పయనమై వెళ్లారు. అక్కడ ఈ 4 రోజులు కూడా వాళ్ళు ప్రధాని మోడీ తరఫున వాళ్ళు ప్రచారం చేయడానికి సన్నాహాలు చేసుకుని బయలుదేరి వెళ్లారు. అనేక ప్రదేశాల్లో, ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో కేవలం వారణాసి మాత్రమే కాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రచారం చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యంగా వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్లారు. వాటితో పాటు మరి కొంతమంది కింది స్థాయి నేతలు కూడా కొంతమంది ప్రచారానికి వెళ్ళినట్టుగా సమాచారం తెలుస్తుంది. 1వ తేదీన దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. 4వ తారీఖు వీటికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయి. భారతి. రైట్ సార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.